మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ అయినా కావచ్చు, కానీ తన స్టార్ అవ్వడానికి ముందు మంచి నటుడు. నిజానికి పర్ఫార్మెన్స్తో ఆడేసుకునే నటుడు స్టార్ అయితే కమర్షియల్ సినిమాలే చేయాల్సి వస్తుంది. కోట్లల్లో ఫ్యాన్స్ని సంతృప్తి పరచాలంటే కమర్షియల్ మూవీలే దిక్కుమరి. కథా ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్ మూవీలు చేస్తే పేరొస్తుంది, నటుడిగా తన ఆకలి తీరుతుంది. కానీ కమర్షియల్ సినిమా చేయకపోతే మార్కెట్ డల్ అవుతుంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ లో మాస్ పూనకాలు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే చాలా వరకు స్టార్స్ ఫార్ములా మూవీలే చేయాల్సి వస్తుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం RRR చేసినప్పటి నుంచి డామినెంట్ యాక్టర్ గా మారేందుకు ట్రై చేస్తున్నాడా అంటే ఖచ్చితంగా సాలిడ్ కథ, కథనాలు, పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటేనే కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండా చూసుకోవడం. అలా అన్ని కలిపిన కంటెంట్ దొరకడం అంత ఈజీ కాదు. కానీ ఎన్టీఆర్ ఈ ఈజీ పనులు చేయాలి అనుకోవట్లేదా? త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ఇలా తన సెలెక్షన్ ఉండడానికి ఇదే రీజనా? మరెందుకు వార్ 2 మూవీ చేశాడు? ఇప్పుడెందుకు కలిసొచ్చిన దేవరాకు సీక్వెల్ ని పెండింగ్ లో పెట్టాడు? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ RRR తర్వాత తన అప్రోచ్ని మార్చేశాడు. డామినేట్ యాక్టర్గా మారేందుకు సిద్ధపడ్డాడు. డామినేట్ యాక్టర్ అంటే నటుడిగా మార్కెట్నే కాదు, పర్ఫార్మెన్స్తో తన ఇమేజ్ని కూడా మరింత పెంచుకోవడం. ఇది ప్రతి హీరో చేసేది. ఇందులో ఎన్టీఆర్ చేసేది కొత్తదని ఎందుకు అనుకోవాలి? అక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్ నిర్ణయం షాక్ ఇచ్చేలా ఉంది. మిగతా వాళ్ల లోతును ఎందుకు ప్రత్యేకమో తెలిసేలా చేస్తుంది. RRRకి ముందు వరకు ఎన్టీఆర్ తెలుగు మార్కెట్ మీదే ఫోకస్ చేశాడు. కానీ RRRతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. నాటు పాటతో గ్లోబల్గా పాపులర్ అయ్యాడు. అందుకే ఆ తర్వాత చేసిన దేవర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. లార్జర్ దాన్ లైఫ్ అనిపించేలా తన మూవీలో మేకింగ్ స్టాండర్డ్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఫలితంగా దేవర ఒక భాగంగా రావాల్సింది కాస్త 2 భాగాలుగా మారాల్సి వచ్చిందట. ఓ రకంగా ఇది ఎన్టీఆర్ ఆలోచనే. కట్ చేస్తే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న డ్రాగన్ స్థాయి తను పెంచాడని తెలుస్తోంది. 2 పాత్రలు ఉండటం, ఆఫ్రికా, యూరప్తో కథకి కనెక్షన్ ఉండటంతో అక్కడి పాపులర్ నటులను సినిమాలో తీసుకోవాలన్న ఆలోచన తానే చేశాడట. అయితే కమర్షియల్ హీరో కాబట్టి ఫ్యాన్స్ కోసం, మార్కెట్ కోసం ఫార్ములా మూవీస్ చేయాల్సి వస్తుంది. కానీ వాటికే ఫుల్ స్టాప్ పెట్టాడట ఎన్టీఆర్. లార్జర్ దాన్ లైఫ్ అనే ఇమేజ్ ఉన్న పాత్రలే చేయాలనుకున్నా అందులో కూడా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నాడు. వార్ 2 ఒకటి మాత్రం బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అన్న గౌరవంతో ఆదిత్య చోప్రా కోసం ఆ సినిమా చేశాడని తెలుస్తుంది. దేవర 2, డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ అన్నింటిలో ఇదే నటుడిగా అటు స్టార్గా 2 రకాలుగా మార్కెట్ని శాసించేలా తన అడుగులు వడివడిగా పడుతున్నాయి. చాలా అంబియస్గా తను కనిపిస్తుండటంతో తనది డామినెంట్ యాక్టర్ అప్రోచ్ అంటున్నారు సినీ జనాలు.